శేఖర్ పగిల్లా ఈ రోజు అప్డేట్స్ చూసుకున్నట్లయితే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ లోక్సభ ఏదైతే ఈసీ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ప్రెస్ మీట్ తర్వాత నోటిఫికేషన్ రిలీజ్ డేట్లు ప్రకటించిందో తెలంగాణలో ఒక్కసారిగా ఎండలతో పాటుగా రాజకీయ వేడి కూడా మొదలైంది. ఇక ఇప్పటికే పార్టీలు ప్రధాన పార్టీ ప్రతిపక్ష పార్టీలు పోటాపోటీగా అభ్యర్థుల ప్రకటన లోక్సభ అభ్యర్థుల ప్రకటనతో పాటుగా తీవ్ర కసరత్తులే ప్రారంభించాయి. ఎత్తులకు పై ఎత్తులేస్తూ ముందుకు వెళ్తున్న సందర్భాన్ని మనం చూసుకోవచ్చు తెలంగాణలో. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణకు సంబంధించి లోక్సభ అభ్యర్థులే కావచ్చు ఓవరాల్గా దేశంలో పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటనలో భాగంగా ఏఐసిసి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఈరోజు ఢిల్లీలో సిడబ్ల్యూసి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా దీన్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో సిడబ్ల్యూసి సమావేశం ఏఐసిసి కార్యాలయంలో ప్రారంభమైంది. ఇప్పటికే ఇక్కడ నుండి తెలంగాణ నుండి రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వంశీచంద్ రెడ్డి దీపాదాస్ మున్షి తెలంగాణ ఇన్ఛార్జ్ వాళ్ళు పాల్గొన్నారు. ఇప్పటికే నేరుగా తెలంగాణకు సంబంధించిన ముఖ్య నేతలు కూడా బట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి నేతలు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. మొత్తానికైతే ఈరోజు ఏఐసిసి సమావేశం ఏదైతే ఏఐసిసి కార్యాలయంలో సిడబ్ల్యూసి సమావేశంలో మేనిఫెస్టో విషయమై లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ఎలాంటి మేనిఫెస్టో ఉంటే బాగుంటుంది ప్రజలకు ఎలాంటి మేనిఫెస్టోతో ఈ లోక్సభ ఎన్నికల బరిలో దిగాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తీవ్ర కసరత్తే చేసి ఏదైతే ఏదైతే ఏఐసిసి కార్యాలయంలో సిడబ్ల్యూసి సమావేశంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఈ మేనిఫెస్టో విషయమై చర్చించి దానిపైన ప్రధాన చర్చగా తీసుకుంటుంది ఏఐసిసి. ఈ కార్యక్రమానికి ఈ ముఖ్య సమావేశానికి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ కూడా పాల్గొని మొత్తానికి లోక్సభ ఎన్నికల్లో ఎలా అనుసరించాల్సిన వ్యూహాలపైన ప్రణాళికలపైన డిస్కస్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రారంభమైంది ఏఐసిసి సమావేశం. లోక్సభ ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలి అనే దానిపైన ఈరోజు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అంటే మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ ఈరోజు 2 సమావేశాలు మార్నింగ్ ఇప్పటికే సిడబ్ల్యూసి సమావేశం తదనంతరం సాయంత్రం సిఈసి కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిటీ కూడా సమావేశం కూడా ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఏర్పాటు చేసుకొని మొత్తానికి అంటే మూడో విడతలో ఎంతమంది అభ్యర్థులని ప్రకటన ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కొంతమంది దేశవ్యాప్తంగా ప్రకటన చేసింది. అది విషయానికి వచ్చినట్లయితే తెలంగాణలో 4 అభ్యర్థుల ప్రకటన చేసింది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ. అందులో 4 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ప్రకటన చేసింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. టిపిసిసి రేవంత్ రెడ్డి మొదటగా అభ్యర్థి మనకు తెలిసిన విషయమే. మహబూబ్ నగర్ నుండి వంశీచంద్ రెడ్డిని మహబూబ్ నగర్ ఒక సభలో వంశీచంద్ రెడ్డి తొలి ప్రకటన చేశారు రేవంత్ రెడ్డి. తర్వాత వచ్చేసి కాంగ్రెస్ పార్టీ మిగతా 3 స్థానాలకు కూడా ఇప్పటికీ 4 స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తే మరో స్థానం మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్ని ప్రకటించింది. నల్గొండ నుంచి కుందూరు రఘువీర్ రెడ్డి అతన్ని జానారెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి పేరు ప్రకటించింది నల్గొండ నుంచి. మరో స్థానం వచ్చేసి జైరాబాద్ నుంచి సురేష్ షెట్కర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తన పేరు కూడా అక్కడ నుండి ప్రకటన చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే ఇంకా మిగిలిన ఏదైతే మహబూబ్ నగర్ జైరాబాద్ నల్గొండ మహబూబాబాద్ 4 అభ్యర్థుల ప్రకటన అనంతరం మిగిలిన 13 స్థానాలకు ఈరోజు మొత్తానికి తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ 4 ప్రకటించింది. మిగతా 13 అభ్యర్థులను మాత్రం పార్లమెంటు స్థానం అభ్యర్థులను ఈరోజు సాయంత్రం సిఈసి కాంగ్రెస్ పార్టీ హై లెవెల్ ఎలక్షన్ కమిషన్ ఏదైతే సమావేశం ఏర్పాటు చేసుకుంటుందో అక్కడ ఈరోజు మిగతా 13 స్థానాల అభ్యర్థులకు కూడా ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ప్రధానంగా అవి చూసుకున్నట్లయితే ఈ మిగతా 13 స్థానాల్లో చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ విషయంలో వచ్చేసి కాంగ్రెస్ పార్టీ బీజేపీ నుండి గతంలో ఉన్న సోయం బాపురావు కాంగ్రెస్ పార్టీలో చేరినట్లయితే తన పేరే ప్రకటించే అవకాశం కూడా లేకపోలేదు. కాంగ్రెస్ పార్టీలో చేరడానికి తను ప్రయత్నం చేసిన విషయాన్ని కూడా మనం సోయం బాపురావు కూడా అక్కడ నుండి పోటీ పడుతున్నారు ఆదిలాబాద్ నుండి. అలానే నరేష్
నరేష్ జాదవ్ కూడా ఆదిలాబాద్ నుండి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నారు. ఇక వాళ్ళ పేర్లు పరిగణలోకి చూసుకున్నట్లయితే ఇక పెద్దపల్లి విషయానికి వచ్చినట్లయితే గడ్డం వంశీకృష్ణ వివేక్ ఏదైతే ఇప్పటికే అక్కడ నుండి వివేక్ వాళ్ళ నాన్న వివేక్ వాళ్ళ కొడుకు వంశీకృష్ణ గడ్డం వంశీకృష్ణ పెద్దపల్లి ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. ఇప్పటికే వివేక్ కేంద్ర అధిష్టానం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సోనియా గాంధీ ఏఐసిసి పెద్దలు మల్లికార్జున ఖర్గే దృష్టికి తీసుకెళ్లినట్టుగా మనకు సమాచారం తెలుస్తున్నది. అక్కడ అధిష్టానం కూడా కాంగ్రెస్ అధిష్టానం కూడా ఏఐసిసి పెద్దలు వంశీకృష్ణ వైపు మొగ్గు చూపుతున్నారని గతంలో కూడా వివేక్ వెంకటస్వామి తనకు మాట ఇచ్చారని చెప్పిన సందర్భాన్ని కూడా మనం గుర్తు చేసుకోవచ్చు. మొత్తానికి అక్కడ నుండి వివేక్ వెంకటస్వామి కుమారుడు వంశీకృష్ణ కూడా పెద్దపల్లి నుండి టికెట్ ఆశిస్తున్నారు. అలానే సుగుణ కుమారి కూడా పెద్దపల్లి నుంచి టికెట్ రేస్లో ఉన్నారు. తను మంత్రి ఐటీ మినిస్టర్ దుద్దిల్ల శ్రీధర్ బాబుకు కూడా కొంత దగ్గరగా ఉన్నారు. సుగుణ కుమారి కూడా అక్కడ నుండి టికెట్ ఆశిస్తున్నారు. ఇక కరీంనగర్ పార్లమెంటు పరిస్థితి కరీంనగర్ పార్లమెంటు స్థానానికి వచ్చినట్లయితే ఇప్పటికే అక్కడ కరీంనగర్ పార్లమెంటు నుండి ప్రవీణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రవీణ్ కుమార్ రెడ్డి పేరు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టుగా కొంత సమాచారం అందుతున్నది. తన పేరు ప్రకటించే అవకాశం ఉంది. ఏఐసిసి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఈరోజు సిఈసి మీటింగ్ అనంతరం ప్రవీణ్ కుమార్ రెడ్డి పేరు కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఇక నిజామాబాద్ పార్లమెంటు విషయానికి వస్తే జీవన్ రెడ్డి జగిత్యాల నుండి ఇప్పుడు గతంలో ఎమ్మెల్సీగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులుగా ఉన్నారు. జీవన్ రెడ్డి పేరు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టే. నిజామాబాద్ నుండి జీవన్ రెడ్డి రేస్లో ఉన్నారు. ఎంపీ టికెట్ తనకే అభ్యర్థిత్వం తనదే కన్ఫర్మ్ అయినట్టుగా మనకు కొంత ఖచ్చితంగా ఈవినింగ్ వచ్చే ఏదైతే లీస్ట్లో ఖచ్చితంగా జీవన్ రెడ్డి పేరు కూడా వెలువడే అవకాశం ఉంది. ఇక జహీరాబాద్ అంటే ఆల్రెడీ మనం సురేష్ షట్కర్ 4 స్థానాల్లో జహీరాబాద్ది కూడా కన్ఫర్మ్ అయిపోయింది. మెదక్ నుండి చూసుకున్నట్లయితే జగ్గారెడ్డి మైనంపల్లి హనుమంతరావు పోటీ పడుతున్నారు. ఇక మల్కాజ్గిరి విషయానికి వచ్చినట్లయితే చంద్రశేఖర్ రెడ్డి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి అల్లు అర్జున్ సినిమా హీరో అల్లు అర్జున్ వాళ్ళ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి పేరు ప్రధానంగా వినబడుతుంది అక్కడ నుండి. ఇక సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి వచ్చేసి బొంతు రామ్మోహన్ మాజీ మేయర్ మన హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత బొంతు రామ్మోహన్ పేరు కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఇక్కడ నుండి సునీతా మహేందర్ రెడ్డి పేరు కూడా కొంత వినపడుతుంది. ఎందుకంటే ఎంపీ చేవెళ్ల నుండి రంజిత్ రెడ్డి ఎప్పుడైతే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారో ఒకవేళ సునీతా మహేందర్ రెడ్డికి ఇక్కడ నుండి కన్ఫర్మ్ అయ్యే అవకాశం కూడా ఆలోచన చేస్తున్నట్టు కాంగ్రెస్ అధిష్టానం చూస్తున్నట్టు తెలుస్తున్నది. ఇక హైదరాబాద్ కూడా అలానే ఉంది. అజారుద్దీన్ కా ఎవరికి ఇచ్చే అవకాశం ఉంది అనేది కూడా తెలుసుకోవాల్సి ఉంది. ఇక చేవెళ్ల పార్లమెంట్ స్థానం విషయానికి వస్తే రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ 2 రోజుల క్రితమే కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు కనుక రంజిత్ రెడ్డికి అక్కడ నుండి కన్ఫర్మ్ అయ్యే అవకాశం కనబడుతున్నది. అక్కడ నుండి టికెట్ ఆశించిన సునీతా మహేందర్ రెడ్డి పేరు సికింద్రాబాదా లేదంటే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తున్నది. ఇక మహబూబ్ నగర్ విషయానికి వచ్చినట్టయితే వంశీ చంద్రెడ్డి పేరు కన్ఫర్మ్ అయింది. ఇక నాగర్ కర్నూలు విషయానికి వచ్చేస్తే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లు రవికి ఆల్మోస్ట్ అతని వైపే అధిష్టానం మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తున్నది. ఎందుకంటే ఢిల్లీలో అధికార ప్రతినిధిగా ఉన్న మల్లు రవి కూడా తన పదవికి రాజీనామా చేశారు. ఎంపీ టికెట్ నాగర్ కర్నూలు నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అదే ప్లేస్ నుండి సంపత్ కుమార్ అక్కడ నుండి టికెట్ ఆశిస్తున్నారు. ఇక నల్గొండ విషయంలో రఘువీరెడ్డి జానారెడ్డి కొడుకు పేరు కన్ఫర్మ్ అయింది. ఇక భువనగిరి విషయానికి వచ్చినట్లయితేనే ఇక్కడ కొంత కాంగ్రెస్ పార్టీ తీవ్ర కసరత్తే చేస్తుంది. భువనగిరి నుంచి ఒక బీసీని నిలబెడితే ఎలా ఉంటుందని చెప్పేసి గౌడ సామాజిక వర్గం చెందిన చంద్రశేఖర్ కొంతమంది అక్కడ నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అలానే కోమటిరెడ్డి ఫ్యామిలీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫ్యామిలీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇక వరంగల్ విషయానికి వచ్చినట్లయితే అద్దంకి దయాకర్ కావేటి సంబయ్య ఇద్దరు పేర్లు వినబడుతున్నది. ఇక మహబూబాబాద్ వచ్చేసి బలరాం నాయక్ కన్ఫర్మ్ అయింది. ఖమ్మం విషయానికి వస్తే నామా నాగేశ్వరరావు టీఆర్ఎస్ నుంచి ఉన్నారు. అక్కడ నుండి కాంగ్రెస్ పార్టీ బలమైన నేతను బట్టి నందిని లేదా పొంగులేటి బ్రదర్ ప్రసాద్ని కొంతమంది జావేద్ అనే నేత కూడా అక్కడ నుండి ఖమ్మం నుండి పోటీ పడుతున్నారు. మొత్తానికి చూడాలి ఈరోజు ఈవినింగ్. ఇక కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈవినింగ్ సిఈసి భేటీ తదనంతరం మిగతా 13 స్థానాలకు అభ్యర్థులను ప్రకటన చేసే అవకాశం ఉంది. దీనిపైన ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తీవ్ర కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తున్నది. సిడబ్ల్యూసి సమావేశంలో కూడా నిన్ననే రేవంత్ రెడ్డి సోనియా గాంధీతో కూడా ఒక 2 గంటలకు పైగా చర్చించినట్టు తెలంగాణ పైన లోక్సభ స్థానాలు కానీ ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై చర్చించినట్టు సమాచారం. చూడాలి ఇక ఈరోజు ఈవినింగ్ వరకు తెలంగాణలో పార్లమెంట్ అభ్యర్థుల ప్రకటన మొత్తానికి ఈరోజు ఈవినింగ్ వెలువడే 6 తర్వాత వెలువడే అవకాశం ఉన్నది. O2 స్టూడియో.